జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ. ప్రస్తుతం తెలంగాణ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో చూసుకుంటే దాదాపు గుడ్లకు కేవలం గుడ్లకే 8 నెలల నుంచి డబ్బులు రావట్లేదు. మనకు ప్రభుత్వం నుంచి చాలామంది ఇప్పుడు ఏబీపీ సంఘాలు గానీ కొన్ని ఊర్లల్లో యువత వెళ్ళి ఈ ఫుడ్ కాడికొచ్చి అన్నం ఎట్లుంది, లేదంటే పురుగులున్నాయా లేదా చెక్ చేస్తున్నారు బానే ఉంది. మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏందంటే బియ్యం అన్నది గవర్నమెంట్ నుంచి ఇస్తున్నారు. ఆ గవర్నమెంట్ నుంచి వాళ్ళిచ్చే బియ్యమే వీళ్ళు అన్నం వండుతున్నారు. కొందరు దాన్ని పురుగులు ఏరి అన్నీ బాధ్యత చేస్తున్నారు. కొన్ని చోట్ల ఎంత ఏరినా కూడా పురుగులు పడుతున్నాయి. అంటే ఇది ఓ రకంగా తప్పు గవర్నమెంట్ పరంగానే పడుతుంది. జీతాలన్నవి కూడా ఇప్పటి వరకు ఒక 6 నెలల జీతాలు రావట్లేదు. మనకిడ గుడ్లవే దాదాపు వారానికి 3 సార్లు పెట్టాలి. వారానికి 3 సార్లు పెడితే నెలకు దాదాపు గుడ్ల పైసలే 6,000 చిల్లర, ఒక 5-6,000 చిల్లర అవుతుంది. అట్లా 8 నెలల గుడ్ల పైసలే రాకపోతే కూరగాయలవేంది, వీళ్ళ జీతాలేంది, ఇవి ఏవి కూడా ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్‌ల రావట్లేవు. ప్రభుత్వ పాఠశాలలు పెరగాలి, ఉచిత వైద్యం, విద్య పెరగాలి అంటే ఎట్లా పెరుగుతది? మనం వీటన్నిటి మీద ఫైట్ చేస్తే గదా ఇవన్నీ మనకు వచ్చేది. ఈ రిజర్వేషన్స్ దీని గురించి కన్నా ఈ విద్య గురించి, వైద్యం గురించి పోరాడాలని, వీటిని ఫోకస్ చేసి మరింత మందికి తెలియాలని కోరుకుంటూ థాంక్ యూ టు ఆల్. షేర్ టు ఆల్.